నేను ఇంజనీరింగ్లో చదువుకునేటప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ అంటుండేవాళ్ళు, ఏంట్రా ఎప్పుడు ల్యాప్టాప్లోనే కూర్చుంటావు, ఇంక చదువుకోవా నువ్వు, అందరూ మంచిగా చదువుకుంటుంటే నువ్వేంటి ల్యాప్టాప్లో కూర్చున్నావు, ఇంత టైం వేస్ట్ చేస్తున్నావు, క్రిటిసైజ్ కాదు కానీ చెప్పేవాళ్ళు అలా. కాకపోతే ఇప్పుడు అలా నన్ను అన్న వాళ్ళతో పోలిస్తే నా మంత్లీ ఇన్కమ్ 10 times ఎక్కువ, 2 times 3 times కాదు 10 times ఎక్కువ. ఆ రోజు వాళ్ళు భయపడి చదువుకున్నారు, నేను నాకు ఇంట్రెస్ట్ ఉన్నది చేశాను ల్యాప్టాప్లో కూర్చొని. అది అందుకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉన్నది ఏంటో తెలుసుకోండి. ఖచ్చితంగా అది మీకు ఫ్యూచర్లో సక్సెస్ తెచ్చి పెడుతుంది. ఓకేనా? ఇదేవి ఒక్క రోజులో వచ్చింది కాదు, నేను ఓవర్ నైట్లో సక్సెస్ అయిపోలేదు, ఎంతో కష్టం ఉంటుంది. నేను దాదాపు ఛానల్ స్టార్ట్ చేసి ఇంచుమించుగా 2.5 years దాటిపోయింది. ఈ 2.5 yearsలో నేను చేసిన కష్టానికి నన్ను ఇవాళ ఈ స్టేజ్ మీద నిలబెట్టింది ఆ కష్టం. నేను ఎలా సక్సెస్ అయ్యానో స్టార్ట్ చేస్తాను. 2014లో ఇంజనీరింగ్లో అడుగుపెట్టాను. అందరిలాగే నేను కూడా ఇంజనీరింగ్లో అడుగుపెట్టాను. నేను అనుకున్నాను ఇంజనీరింగ్ అంటే మనకి మిషన్స్ ఇచ్చేస్తారు, మనం ప్రయోగాలు చేసుకుని కొత్తవి కనిపెట్టడమే అని. కానీ అక్కడ అలా ఉండదు. అక్కడ కూడా మన ఇంటర్లాగే చాక్ పీసులు, బోర్డులు, బెంచెస్ ఉంటాయి, అంతకు మించి ఏమీ ఉండవు. సో నేను కూడా ఎంటర్ అయ్యాను. రోజు వెళ్ళి వస్తున్నాను, క్లాసుల్లో కూర్చుంటున్నాను, వాళ్ళేదో చెప్తున్నారు, లైక్ అంతా థియరీ, ఒక్కటి కూడా ప్రాక్టికల్ ఉండదు. మన దేశంలో ఇదే మైనస్ పాయింట్. మనం చదివేది ఏది టీచర్స్ ఎవరు ప్రాక్టికల్గా చేసి చెప్పరు, అంతా థియరీలో అని చెప్తారు. ఫార్ములాలు, ఈ ఫార్ములాలు ఎక్కడ ఉపయోగపడుతుందో చెప్పరు. సో నేను అలా వింటూ ఉండేవాడిని, ఏం చేయాలో నాకు తోచేది కాదు. నా దగ్గర ఫోన్ కూడా ఉండేది కాదు నేను కొత్తగా తెలుసుకోవాలంటే. సో అలా అందరిలాగే నేను కూడా కంటిన్యూ అయిపోతున్నాను, అదే లైఫ్ స్టైల్ మిగతా వాళ్ళలాగే. ఇంటర్నెట్లో దొరకందంటూ ఏమీ ఉండదు, ఎవ్రీథింగ్ ఉంటుంది, మనకి సెర్చ్ చేసుకోవడం రావాలంతే. నన్ను అడిగేవాళ్ళు, నువ్వు యూట్యూబ్ వీడియోస్ ఎలా చేస్తావు, నీకు ఇంత మ్యాటర్ ఎక్కడ దొరుకుతుంది, ఇంటర్నెట్లో ఉండదు కదా అనుకుంటారు. నేను చేసే నా వీడియోస్లో ఉండే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను ఇంటర్నెట్ తీసుకుంది. కాకపోతే కొంతమందికి సెర్చ్ చేయటం రాదు, నాకు సెర్చ్ చేయటం వచ్చు, అంతే. బీబీజీ మీ నిజమైన సంపద. 21st Century IS. Everest Coaching Point, the right choice for your bright future. వచ్చిన వాళ్ళందరూ సోర్సెస్ లేవు, జాబ్స్ లేవు అనుకుంటుంటే, ఇప్పుడు పిలవబోయే స్పీకర్ కూడా మీరందరూ బీటెక్ ఫస్ట్ ఇయర్లో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే, అతను ఏం చేశారంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే నాలెడ్జ్ని పెంచుకుంటే జాబ్స్ నా దగ్గరికి వస్తాయి, లేకుంటే నేను అందరికీ జాబ్స్ కల్పిస్తాను, నేను ఎలాగైనా సంపాదించాలని చెప్పి నాలెడ్జ్ని ఎలా డెవలప్ చేసుకోవాలనే ఐడియాతో హీ స్టార్టెడ్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అతనికి దాదాపుగా 7 లక్షల మంది యూట్యూబ్ ఫాలోవర్స్ ఉంటూ ప్రతి వీడియో ఎలా డిజైన్ చేస్తున్నారంటే, జనాలకి నాలెడ్జ్ని పెంచుతూ ఉండాలంటే ఇతను నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి కదా. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? ఒక 10 నిమిషాలు వీడియో తీయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్పీచ్ ఇస్తున్నారంటే 10 నిమిషాలు స్పీచ్ ఇస్తున్నారంటే దే హ్యావ్ టు ప్రిపేర్ నియర్లీ 4 hours. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? అలాంటిది ఈరోజు దాదాపుగా 150+ వీడియోస్ తీశారంటే అతని నాలెడ్జ్ ఎంత డెవలప్ చేసుకుని ఉండాలి. ఈరోజు యంగ్ స్టూడెంట్, అతను స్టూడెంట్గా ఉంటూ ఈరోజు యూట్యూబ్లో అతనికంటూ ఒక ఛానల్ ఉంది. నేను చెప్పడం కంటే ఆ సక్సెస్ ఎలా వచ్చిందో చెప్పడానికి, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు ఇన్వైట్ అవర్ నెక్స్ట్ స్పీకర్, గెట్ ఇన్స్పైర్డ్ బై మిస్టర్ అరుణ్ సూర్య. ప్లీజ్ వెల్కమ్ టు ది డయాస్. నాకంటే పెద్దోడు కాబట్టి నేను పెద్దగా, ఎంత 40? 21. ఎంతమంది 21 కంటే చిన్నోళ్ళు ఉన్నారు ఇక్కడ? అబ్బా, వయసుకు వచ్చేసరికి అందరు ఎంగే. వెరీ గుడ్. ఎంతమంది పెద్దోళ్ళు ఉన్నారు? వాళ్ళందరి కోసం ఈ స్పీచ్. ఓవర్ టు యు సూర్య. నా పేరు, నా గురించి చెప్పే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. వినపడుతుందా? ఓకే. నేను ఇంజనీరింగ్లో చదువుకునేటప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ అంటుండేవాళ్ళు, ఏంట్రా ఎప్పుడు ల్యాప్టాప్లోనే కూర్చుంటావు, ఇంక చదువుకోవా నువ్వు, అందరూ మంచిగా చదువుకుంటుంటే నువ్వేంటి ల్యాప్టాప్లో కూర్చున్నావు, ఇంత టైం వేస్ట్ చేస్తున్నావు, క్రిటిసైజ్ కాదు కానీ చెప్పేవాళ్ళు అలా. కాకపోతే ఇప్పుడు అలా నన్ను అన్న వాళ్ళతో పోలిస్తే నా మంత్లీ ఇన్కమ్ 10 times ఎక్కువ, 2 times 3 times కాదు 10 times ఎక్కువ. ఆ రోజు వాళ్ళు భయపడి చదువుకున్నారు, నేను నాకు ఇంట్రెస్ట్ ఉన్నది చేశాను ల్యాప్టాప్లో కూర్చొని. అది అందుకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉన్నది ఏంటో తెలుసుకోండి.
ఖచ్చితంగా అది మీకు ఫ్యూచర్లో సక్సెస్ తెచ్చిపెడుతుంది. ఓకేనా? నా పేరు అరుణ్ సూర్యతేజ. జస్ట్ మీరు గూగుల్లో ఈ పేరిస్తే నా బయోడేటా మొత్తం వస్తుంది. ఓకేనా? నేను ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను. నాకు దాదాపు 5.5 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇదేవి ఒక్క రోజులో వచ్చింది కాదు, నేను ఓవర్ నైట్లో సక్సెస్ అయిపోలేదు, ఎంతో కష్టం ఉంటుంది. నేను దాదాపు ఛానల్ స్టార్ట్ చేసి ఇంచుమించుగా 2.5 years దాటిపోయింది. ఈ 2.5 yearsలో నేను చేసిన కష్టానికి నన్ను ఇవాళ ఈ స్టేజ్ మీద నిలబెట్టింది ఆ కష్టం. నేను ఎలా సక్సెస్ అయ్యానో స్టార్ట్ చేస్తాను. 2014లో ఇంజనీరింగ్లో అడుగుపెట్టాను. అందరిలాగే నేను కూడా ఇంజనీరింగ్లో అడుగుపెట్టాను. నేను అనుకున్నాను ఇంజనీరింగ్ అంటే మనకి మిషన్స్ ఇచ్చేస్తారు, మనం ప్రయోగాలు చేసుకొని కొత్తవి కనిపెట్టడమే అని. కానీ అక్కడ అలా ఉండదు. అక్కడ కూడా మన ఇంటర్లాగే చాక్ పీసులు, బోర్డులు, బెంచెస్ ఉంటాయి, అంతకుమించి ఏమీ ఉండవు. సో నేను కూడా ఎంటర్ అయ్యాను. రోజు వెళ్ళి వస్తున్నాను, క్లాసుల్లో కూర్చుంటున్నాను, వాళ్ళేదో చెప్తున్నారు, లైక్ అంతా థియరీ, ఒక్కటి కూడా ప్రాక్టికల్ ఉండదు. మన దేశంలో ఇదే మైనస్ పాయింట్. మనం చదివేది ఏది టీచర్స్ ఎవరు ప్రాక్టికల్గా చేసి చెప్పరు, అంతా థియరీలో చెప్తారు. ఈ ఫార్ములాలు ఎక్కడ ఉపయోగపడుతుందో చెప్పరు. సో నేను అలా వింటూ ఉండేవాడిని. ఏం చేయాలో నాకు తోచేది కాదు. నా దగ్గర ఫోన్ కూడా ఉండేది కాదు నేను కొత్తగా తెలుసుకోవాలంటే. సో అలా అందరిలాగే నేను కూడా కంటిన్యూ అయిపోతున్నాను, అదే లైఫ్ స్టైల్ మిగతా వాళ్ళలాగే. ఆఫ్టర్ 3-4 months తర్వాత మా నాన్నగారు ఒక ల్యాప్టాప్ కొనిచ్చారు. అది కూడా అతి కష్టం మీద కొనిచ్చారు ల్యాప్టాప్. సో ల్యాప్టాప్ రంగానే ఫస్ట్ అందరూ ఏం చేస్తారు, యూట్యూబ్లో సినిమాలు చూస్తారు. నేను కూడా అదే చేశాను, సినిమాలు చూసా, పాటలు చూశాను. ఒక నెల ఇంకా యూట్యూబ్లో ఏమీ లేవురా అన్నట్టుగా చూసేసా. యూట్యూబ్ మొత్తం ఇంకేమీ లేవు, నేను అన్నీ చూసేసా. అలా చూసే టైంలో ఒకానొక టైంలో నాకు ఒక సాంగ్ అనిపించింది, లైక్ వీడియో సాంగ్. అన్ని సాంగ్స్లను దాన్ని కూడా చూస్తూ ఉన్నప్పుడు చివర్లో ఆ సాంగ్ని ఎడిట్ చేయడానికి సాఫ్ట్వేర్ ఏంటో అది చూపించారు. ఆ సాంగ్ని ఎడిట్ చేయడానికి ఏ సాఫ్ట్వేర్ అది చూశారు. దాని ఇంటర్ఫేస్ చూడంగానే నాకు ఇంట్రెస్ట్ కలిగింది. ఏంటిది భలే ఉంది, అసలు ఏం చేస్తారు దీంతో, ఎలా చేస్తారు అని చాలా ఇంట్రెస్ట్ కలిగిందనమాట. మీకు కూడా ఇలానే ఏదో ఒక సందర్భంలో కలుగుతుంది, కాకపోతే మీరు వదిలేస్తారు. నేను దాన్ని పట్టుకున్నాను, అదేంటో తెలుసుకొని ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టాను దాని గురించి. ఇంటర్నెట్లో దొరకందంటూ ఏమీ ఉండదు, ఎవ్రీథింగ్ ఉంటుంది, మనకి సెర్చ్ చేసుకోవడం రావాలంతే. నన్ను అడిగేవాళ్ళు, నువ్వు యూట్యూబ్ వీడియోస్ ఎలా చేస్తావు, నీకు ఇంత మ్యాటర్ ఎక్కడ దొరుకుతుంది, ఇంటర్నెట్లో ఉండదు కదా అనుకుంటారు. నేను చేసే నా వీడియోస్లో ఉండే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను ఇంటర్నెట్ తీసుకుంది. కాకపోతే కొంతమందికి సెర్చ్ చేయటం రాదు, నాకు సెర్చ్ చేయటం వచ్చు అంతే. సో ఆ సాంగ్ చూశాను, అందులో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కనిపించింది. దాని గురించి ఇన్స్టాల్ చేసి దాని గురించి తెలుసుకోవటం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఇంకా అలాగే నాకు ఎడిటింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ కలిగింది. ఎలా అంటే ఇంకా తెలుసుకుంటున్నాను. నాకు ఎప్పుడు కష్టం అనిపించలేదు దాన్ని నేర్చుకునేటప్పుడు. ఇంకా ఏమన్నా కొత్తగా ఉందా అని ఆ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుంటూ ఉన్నాను. అలా తెలుసుకోగా ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది. 3 subjects ఫెయిల్ అయిపోయా. ఎందుకంటే ఎగ్జామ్స్ అప్పుడు కూడా నేను ఆ ల్యాప్టాప్లో కూర్చొని ఆ సాఫ్ట్వేర్ని నేర్చుకుంటూ ఉండేవాడిని, దాని మీద తల్లకిందులుగా తపస్సు చేసేవాడిని. ఇది ఒక్కోటి అర్థమయ్యేది కాదు, 1 day పట్టేది, 2 days పట్టేది ఒక్కోటి అర్థం చేసుకోవడానికి. స్టిల్ దాన్నే పట్టుకొని రాత్రి మూలు నిద్రపోకుండా, ఎందుకంటే అది కష్టం కాదు, ఇంట్రెస్ట్ మనల్ని నిద్రపోకుండా చేస్తుంది. సో ఇంట్రెస్ట్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. సో ఫస్ట్ ఇయర్ అయిపోయింది, 3 subjects ఫెయిల్ అయిపోయాను. ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకప్పుడు ఇంటర్లో నేను మంచి ర్యాంకర్ని, లైక్ మంచిగా చదువుతాను. బట్ ఇక్కడికి వచ్చాక ఇంజనీరింగ్ అంటే ఇంట్రెస్ట్ కలగలేదు, అసలు నాకేంటో ఇంట్రెస్ట్ తెలియదు. ఈ సాఫ్ట్వేర్ గురించే తెలుసుకుంటున్నాను. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ వచ్చేసింది. సెకండ్ ఇయర్ వచ్చాక నేను ఆల్రెడీ ఎడిటింగ్ నేర్చుకున్నా కాబట్టి యూట్యూబ్లో అందరు వీడియోస్ పెడుతున్నారు కదా, నేను కూడా ఏదో ఒకటి పెడదాం అని అనుకున్నా. నాకు తెలీదు యూట్యూబ్లో అసలు డబ్బులు వస్తాయని తెలీదు, ఏమీ తెలీదు. నేను అందరిలాగే
యూట్యూబ్ వీడియోస్ పెట్టాను, నాకు డబ్బులు అంటే ఏందో తెలియదు, యూట్యూబ్లో వ్యూస్ వచ్చేస్తున్నాయి, అందరు చూసేస్తున్నారు, బాగానే ఉంది. ఫస్ట్లో ఏం వీడియోస్ చేసేవాడిని నేను, లైక్ నేను నేర్చుకున్న దాన్ని మళ్ళీ తిరిగి పెట్టేవాడిని. ఆ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, దీన్ని ఎలా నేర్చుకోవాలి, అలా నేర్చుకోవాలి. అలా సెకండ్ ఇయర్లో అలా కంటిన్యూ అయిపోయాను, కొన్ని వీడియోస్ పెట్టాను, అయిపోయింది. థర్డ్ ఇయర్ వచ్చింది, ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్. పాస్ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాయి కదా, ఈసారి కొంచెం సీరియస్గా తీసుకొని వాటిని పాస్ అయిపోయాను. ఓకే, కానీ నా పర్సంటేజ్ మాత్రం 55 to 60 ఈ మధ్యలోనే ఉండేది. అందుకే అందరు నన్ను తిట్టేవాళ్ళు, ఏంట్రా ల్యాప్టాప్ని వదిలే, చదువుకో, ఫ్యూచర్ ఉండదు, ఏమీ ఉండదు నీకు, ఇలానే అనేవాళ్ళు నన్ను. కానీ నేను ఆ ల్యాప్టాప్ని పట్టుకొని దాంట్లోనే కూర్చొని 24 గంటలు దాంట్లోనే ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేస్తుండేవాడిని, ఇంటర్నెట్ని ఎక్స్ప్లోర్ చేస్తుండేవాడిని. అప్పుడే నాకు కొత్త కొత్త విషయాలు తెలిసినాయి. సో థర్డ్ ఇయర్ వచ్చేసింది. ఇప్పటి నుంచి నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పటి వరకు అన్ఆర్గనైజ్డ్గా ఉన్నా, అంటే ఎట్లా పెడితే అట్లా ఉన్నా, ఏది పెడితే అది నేర్చుకుంటున్నా. ఇప్పుడు నుండి కరెక్ట్గా స్టార్ట్ చేయాలి అనుకున్నాను. సో అప్పుడు నాకు ఇంగ్లీష్లో, నేను తెలుసు కదా మీకు, యూట్యూబ్లో నేను చూడందంటూ ఏం లేదు, అన్నీ చూసేసా అని. సో ఇంగ్లీష్లో ఫ్యాక్ట్స్, టాపిక్స్, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద వీడియోస్ చేసేవాళ్ళు. నేను అనుకున్నాను వాటిని చూసి, నేనెందుకు చేయకూడదు వీటి మీద, మన తెలుగులో ఇలాంటివి చేస్తే మంచిగా ఉంటుంది కదా అని అనుకున్నాను. ఆ ఒక్క ఐడియా నా జీవితాన్ని మార్చేసిందనమాట. సో నేను ఆ 2 years పాటు ల్యాప్టాప్లో కూర్చోవడమే కాకుండా న్యూస్ కూడా ఫాలో అవుతుండేవాడిని 2 years. అంటే ఏదో ఫాలో అవ్వాలి, దీని నుండి మనకి ఫ్యూచర్లో జాబ్స్ వచ్చేస్తాయి, ఇలా ఫాలో అయ్యాను కదా, అదొక ఇంట్రెస్ట్. న్యూస్ ప్రతిరోజు తప్పనిసరిగా చదువుతుండేవాడిని, అదొక హ్యాబిట్లా అయిపోయింది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు కొత్తగా నాలెడ్జ్ తెలియాలి అంటే న్యూస్ ఫస్ట్. అది మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ న్యూస్లో అదే చదవండి, అన్నీ చదవనక్కర్లేదు మీరు. మీకు ఏ న్యూస్ అయితే ఇంట్రెస్ట్గా అనిపించిందో అదే చదవండి. సినిమాలు అనిపిస్తే సినిమాలే చదవండి. ఫ్యూచర్లో మీకు ఆ సినిమాల వల్ల ఏదో ఒకటి జాబ్ రావచ్చు, లేదా దాంట్లో మీకు ఏదో ఒకటి బిజినెస్ ఐడియా రావచ్చు, ఏదో రావచ్చు. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే న్యూస్లో అదే తెలుసుకోండి. సో నేను న్యూస్ చదువుతుండేవాడిని, నాకు కరెంట్ అఫైర్స్ గురించి మంచి నాలెడ్జ్ ఉండేది. సో యూట్యూబ్ ఛానల్ కూడా అప్పుడు ఇంకా స్టార్ట్ చేశాను, ఫ్యాక్ట్స్ మనం కూడా పెడదామని పెడుతున్నాను. ఫ్యాక్ట్స్ పెడుతూ ఉంటే వ్యూస్ వస్తున్నాయి, రోజుకి 10 subscribers వస్తున్నారు, 20 subscribers వస్తున్నారు, వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి. మోర్ ఓవర్ నన్ను తిట్టేవాళ్ళు. ఫస్ట్ నేను యూట్యూబ్ వీడియోస్ చేసినప్పుడు నన్ను పచ్చిగా తిట్టేవాళ్ళు, ఏంట్రా నీ వాయిస్ మార్చుకోరా, ఇంకెవరు చెప్పించరా, అరే నీ వాయిస్ వినలేకపోతున్నావురా, ఇలాంటి కామెంట్స్ వచ్చేవి. ఒకానొక టైంలో నాకు ఈ పేరు రాకపోయింది, కానీ చెడ్డ పేరు అయితే రాకూడదని తీసేద్దాం అనుకున్నా. కానీ ఇంకొంచెం బాగా ఆలోచించి ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుందాం, అంటే మనలోనే ఏదో డిఫెక్ట్ ఉంది కదా వాళ్ళు చెప్తున్నారు అంటే, సో ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుందాం. అప్పుడు ఏమనిపించిందంటే, సో నా వాయిస్లో ప్రాబ్లం ఉందా, నేను యూజ్ చేసే మైక్లో ప్రాబ్లం ఉందా, నాకు అర్థమయ్యేది కాదు. ఒకసారి మైక్ మార్చి చూద్దాము అని అనుకున్నా. నేను అప్పటి వరకు మైక్ ఎంత, నా కాస్ట్ 200 rupees, జస్ట్ 200 rupees మైక్ వాడేవాడిని. ఈ తర్వాత మైక్స్ గురించి బాగా రీసెర్చ్ చేసి ఒక 5000 మైక్ సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు దానికి డబ్బులు కావాలి. 5000 అంటే అప్పట్లో అంత ఈజీ కాదు 5000 అనేది ఆ టైంలో నాకు. ఇప్పటికి కూడా చాలామందికి 5000 ఈజ్ వెరీ కాస్ట్లీ. నాకు ఆ టైంలో 5000 అంటే చాలా పెద్ద అమౌంట్. నా దగ్గర 3000 ఉన్నాయి. లైక్ మా పేరెంట్స్ డ్రెస్సెస్ కొనుక్కోమని ఇచ్చారు, తెలుసు కదా, సంక్రాంతి పండుగ వచ్చిన ఏది వచ్చినా డబ్బులు ఇస్తారు. సో నేను ఆ 3000 తీసుకొని దాంతో డ్రెస్సెస్ కొనుక్కోకుండా ఇంకొక 2000 ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకొని 5000 పెట్టి మైక్ కొన్నా. నా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అది 5000 rupees ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్. నాకు అవి తిరిగి వస్తాయో లేదో తెలియదు, ఫ్రెండ్కి అప్పు తీర్చగలుగుతానో లేదో కూడా తెలియదు నాకు. సో 5000 ఫస్ట్ నేను ఇన్వెస్ట్మెంట్ చేసి మైక్ కొనుక్కున్నా. 2 days కంటిన్యూస్గా ఒక టాపిక్ని వాయిస్ ఓవర్ చెప్తానే ఉన్నాను, అది బాగా వచ్చేంత వరకు చెప్తూనే ఉన్నాను. ఫ్రెండ్స్కి చూపిస్తుండేవాడిని, అరే ఇది బాగుందా, అది బాగుందా. 2 days కంటిన్యూస్గా రోజుకి 18 hours వాయిస్ చెప్తూనే ఉన్నాను, బాగా వచ్చి చివరికి ఒక్కటి సెట్ అయింది. ఆ సెట్ అయిన వాయిది ఇప్పటి వరకు నేను దాన్ని మార్చలేదు. 2 days హార్డ్ వర్క్ నా వాయిస్ ఓవర్ని సెట్ చేసింది మంచిగా. ఆ 2 days నేను వర్క్ చేయకపోయింటే, ఆ రోజు నిద్రపోకుండా, ఇవాళ ఈ స్టేజ్ మీద నేనైతే ఉండేవాడిని కాదు. ఆ రోజే ఛానల్ నేను మూసుకోలేని. సో హార్డ్ వర్క్ ఇంపార్టెంట్. అలా అని మరీ ఎక్కువ హార్డ్ వర్క్ చేసేసి కొంతమంది ఫెయిల్ అయిపోతారు, కానీ దాని నుండి మనం ఎంతో కొంత నేర్చుకోవాలి. హార్డ్ వర్క్ చేసినప్పుడు మనం ఫెయిల్ అయినప్పుడు ఎంతో కొంత నేర్చుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి.
మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎప్పుడొకప్పుడు మనం సక్సెస్ పక్కా అవుతాం. సో నేను వాయిస్ అవుట్ చేంజ్ చేశాను. ఇంక నుంచి మన ఛానల్ బాగానే రన్ అవుతుంది, వ్యూస్ బాగానే వస్తున్నాయి. కరెక్ట్గా నేను ఛానల్ స్టార్ట్ చేసి 3 months తర్వాత నాకు ఫస్ట్ వచ్చిన అమౌంట్ 22,000 రూపీస్. నేను ఇంకా అప్పుడు 3rd yearలోనే ఉన్నాను, బీటెక్ 3rd yearలోనే. అప్పటికి నా ఏజ్ ఎంత 19 ఉంటుంది. మా ఫ్రెండ్స్ అందరూ చదువుకుంటున్నారు, నేను మాత్రం 2 years ల్యాప్టాప్లోనే కూర్చున్నాను, సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాను. అవన్నీ చెయ్యంగా ఆ కష్టానికి నాకు ఫస్ట్ వచ్చిన అమౌంట్ 22,000 రూపీస్. సో ఫస్ట్ టైం ఒక మనకి శాలరీ కనపడంగానే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసుగా, ఏంటి అసలు ఎలా ఖర్చు పెట్టాలి ఈ డబ్బుల్ని అని. కానీ అవి ఐస్ కరిగిపోయినట్టు కరిగిపోయినాయి ఆ 22,000 అప్పటికప్పుడు. ఎందుకంటే మనిషికి ఎంత డబ్బులు వచ్చినా అది చాలవు. ఇవాళ 20,000 వచ్చినాయి చాలు, ఇంక 30,000 వస్తే చాలు అనుకుంటారు. 30,000 వచ్చిన రోజు 50,000 వస్తే చాలు అనుకుంటారు. 50,000 వచ్చినప్పుడు 1,00,000 కావాలనుకుంటారు. మనిషి ఆశకి హద్దు అనేది లేదు. సో ఆ 22,000 నేను చాలా ఎక్కువ అమౌంట్ అనుకున్నాను, కానీ నాకు తర్వాత ఆలోచిస్తే అవి ఎందుకు సరిపోవు అనిపించింది. సో 2,000 ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకున్నాను అని చెప్పే కదా, అవి ఇచ్చేసాను. అంతవరకు మ్యాటర్ క్లోజ్ అయింది, బాగానే ఉంది. అప్పటి నుంచి కరెక్ట్గా వీడియోస్ చేస్తూనే ఉన్నాను. వితిన్ 8 monthsలో 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చారు. అప్పట్లో 1 lakh సబ్స్క్రైబర్స్ అంటే అదొక పెద్ద అచీవ్మెంట్. ఇప్పుడు ఎవరికైనా వచ్చేస్తున్నారు. దాదాపు ఒక 70% ఛానల్స్కి ఈజీగా 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చేస్తున్నారు. కానీ అప్పట్లో 1 lakh సబ్స్క్రైబర్స్ ఈజ్ అ గ్రేట్ అచీవ్మెంట్. తెలుగులో చాలా కొద్ది ఛానల్సే ఉన్నాయి 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నవి, వాళ్ళలో నేను ఒకడిని. 1 lakh సబ్స్క్రైబర్స్ రాగానే నేనేం చేశాను, ఒక పెద్ద మిస్టేక్ చేశాను. నేనేదో పెద్ద అచీవ్ చేసిన వాళ్ళలాగా ఖాళీగా కూర్చున్నా. అప్పటి నుంచి 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చినప్పటి నుంచి నేను ఖాళీ, అంటే ఏదో నేను నోబెల్ ప్రైజ్ సాధించిన వాళ్ళ ఫీల్ అయిపోయాను అనమాట. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సో టైం చాలా విలువైనది, డబ్బుల కన్నా విలువైనది టైం. సో నేను మళ్ళీ యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేయాలనుకున్నాను. మళ్ళీ 10 months టైం గ్యాప్ వచ్చేసింది యూట్యూబ్ వీడియోస్కి. నాకన్నా వెనకాల స్టార్ట్ చేసిన వాళ్ళు 3 lakh 4 lakh సబ్స్క్రైబర్స్కి వెళ్ళిపోయారు. నేను మాత్రం అదే 1 lakh దగ్గర ఉన్నాను. అదే నేను చేసిన పెద్ద మిస్టేక్. సో మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం, ఎల్లుండి నుండి స్టార్ట్ చేద్దాం, నెక్స్ట్ వీక్ నుండి స్టార్ట్ చేద్దాం, నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇలా మీలో కూడా చాలామంది అనుకుంటారు, రేపు స్టార్ట్ చేద్దాం, ఎల్లుండి స్టార్ట్ చేద్దాం. మీకు ఎప్పుడైనా మారాలి అనిపిస్తే ఆ నిమిషం ఆ సెకండ్ మారండి. రేపు ఎల్లుండికి పోస్ట్ పోన్ చేయొద్దు. ఇది గుర్తుపెట్టుకోండి లైఫ్లో. మీరు ఎప్పుడైనా మారాలి, ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి అని అనుకున్నప్పుడు రేపు ఎల్లుండు అని పోస్ట్ పోన్ చేసుకోవద్దు. మీకు ఏ నిమిషం అనిపించిందో ఆ సెకండ్ మారిపోండి, అప్పటికప్పుడు మొదలెట్టండి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంకా స్టార్ట్ చేశాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. ఇంక నుండి నాకు అంత మంచి కామెంట్స్ వస్తున్నాయి, అప్రిషియేట్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ బాగానే ఉంది. నాకు ఒకప్పుడు పర్ మంత్ 20,000 లైక్ 30,000 అలా వచ్చేవి. మధ్యలో నేను వీడియోస్ చేయడం ఆపేశాక నాకు 5,000 6,000 అలా వచ్చాయి. బట్ నేను కాలేజీలో చదువుతూనే ఉన్నాను కాబట్టి అంతగా ఎక్స్పెన్సెస్ ఉండేవి కాదు. బయట ఉన్నాను కదా, కాలేజీలో ఉన్నాను కాబట్టి నాకు అంత ఎక్స్పెన్స్ ఉంది. నా ఫీజు, నా కాలేజ్ ఫీ, నా హాస్టల్ ఫీ అన్నీ ఆ మనీతోనూ కట్టుకున్నాను. పేరెంట్స్ ఎప్పుడూ అడగలేదు నేను సంపాదించేటప్పుడు. సో ఇదంతా ఇంజనీరింగ్ 3rd year 4th year ఈ 2 yearsలో జరిగిపోయింది ఇదంతా. సో నేను 4th year నుండి బయటకు వచ్చేసరికి మా ఫ్రెండ్స్ జాబ్స్ క్యాంపస్లో ప్లేస్ అయ్యారు, నాది తక్కువ పర్సంటేజ్. సో నేను ప్లేస్ అవ్వలేదు. నేనేం చేసేవాడిని అంటే ఇంజనీరింగ్లో వాళ్ళు క్లాసెస్ చెప్పేవాళ్ళు, ఆ క్లాసెస్ నేను వినేవాడిని కాదు. బెంచ్ డెస్క్ కింద ఫోన్ పెట్టి నాకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది చదువుకునేవాడిని. సో మీరు ఎప్పుడు మీకు ఇంట్రెస్ట్ లేనిది ఎవరైనా మీ మీద రుద్దుదామని చూస్తే అది రుద్దించుకోవద్దు, మీకు ఇంట్రెస్ట్ ఉన్నది చేయండి ఎప్పుడైనా. సో నేను అప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉన్నది చేశా. ఫోన్ డెస్క్లో పెట్టుకొని ఫోన్లో ఏదో ఒకటి తెలుసుకుంటుండేవాడిని, ఏదో ఒకటి నేర్చుకుంటాను. లైక్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ నేర్చుకుంటున్నాను. నాకు సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే చాలా ఇష్టం. నేను మెకానికల్ ఇంజనీరింగ్, నా బ్రాంచ్ మెకానికల్ ఇంజనీరింగ్, కానీ సిఎన్సి మిషన్స్ కోడ్స్ కూడా నాకు తెలియదు. మెకానికల్ ఇంజనీరింగ్లో సిఎన్సి మిషన్స్ ఉంటాయి, వాటి కోడ్స్ కూడా నాకు తెలియదు. ఇది మన ఇండియాలో ఉండే ఇంజనీరింగ్ చదువు. ఇది వాళ్ళ తప్పు కాదు, చదవకపోవడం నా తప్పు. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చదవలేదు. బయటకు వచ్చే ఇంజనీర్స్లో 80% అన్ఎంప్లాయబుల్.
బయటకు వచ్చి ఇంజనీరింగ్ పాస్ అవుట్ స్టూడెంట్స్లో 80% అన్ఎంప్లాయబుల్. వాళ్ళు జాబ్ చేయడానికి పనికిరారు 80%. ఎందుకంటే మన ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అలా ఉంది. ప్రతి ఒక్కటి థియరీలో చెప్తారు, ఏది నీకు ప్రాక్టికల్గా చూపించరు. ఇంకా నీ అంతటి నువ్వు నేదైనా నేర్చుకోవాలి, నేదైనా స్కిల్ పెంచుకోవాలి అని నీకు ఇంట్రెస్ట్ కలిగి నువ్వు బయటకు వెళ్ళి నేర్చుకోవడమే తప్ప నీకు కాలేజీలో ఏమీ నేర్పించరు. సో మీరు గుర్తుపెట్టుకోండి, కాలేజ్ చదువుల్ని నమ్ముకోవద్దు. ఈ రోజుల్లో కాలేజ్ చదువులను అస్సలు యూ డోంట్ బిలీవ్. మార్కులు తెచ్చుకోండి, పాస్ అవ్వడానికి మాత్రమే తెచ్చుకోండి మార్కులు, ఇంకా బిలీవ్ చేయద్దు ఆ చదువుల్ని. బయటికి వెళ్ళి ఎంతో కొంత మీకు కావాల్సిన స్కిల్స్ నేర్చుకోండి. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ స్కిల్. నాకు ఎడిటింగ్ అంటే ఇంట్రెస్ట్, సో నేను ఆ స్కిల్ నేర్చుకున్నాను. మీరు కూడా మీకు ఇష్టమైన స్కిల్ ఏదో ఒకటి ఉంటుంది, లైక్ కోడింగ్ అయినా అవ్వచ్చు, లేదా ఇంకా డిఫరెంట్ లైక్ ఆటోమొబైల్స్ గురించి, ఎలక్ట్రానిక్స్ అయితే అదేదో కోడింగ్ ఉంటుంది. అవి డిఫరెంట్ స్కిల్స్ ఉంటాయి. మీ కాలేజ్ చదువులను అస్సలు నమ్మదు, జస్ట్ పాస్ అవ్వడానికి మాత్రమే పెట్టుకోండి. మిగతాన్ని బయటికి వెళ్ళి ఏదో ఒకటి నేర్చుకోండి. మీ ఇంజనీరింగ్లో టైంని వేస్ట్ చేయొద్దు, ఓకేనా? అది మెయిన్ థింగ్. సో ఇంజనీరింగ్ 4th నేను బయటకు వచ్చేసాను. నేను బయటకు వచ్చేకాడికి మా ఫ్రెండ్స్కి పర్ మంత్ లైక్ 30,000 వచ్చేవి. కానీ వాళ్ళతో పోలిస్తే నేను బయటకు వచ్చినప్పుడు నాకు 10 times పర్ మంత్ వచ్చేది వాళ్ళతో పోలిస్తే. అది నా 2 years హార్డ్ వర్క్ అది నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చి పెట్టింది. సో లైఫ్లో మీకు ఇంట్రెస్ట్ ఉంచేయండి. నేను ఇప్పటికి కూడా నేను జాబ్ కనీసం సెర్చ్ చేయట్లేదు, నేను కనీసం వెతుక్కోవట్లేదు జాబ్. ఏనాడు నేను ట్రై చేయలేదు జాబ్. క్యాంపస్లో ఫీల్ అయ్యో అందరికి వచ్చేసినాయి, నాకు రాలేదండి జాబ్ అని. కానీ ఇంజనీరింగ్ బయటకు వచ్చాక నాకు అర్థమైంది వాళ్ళు పడే బాధలు చూస్తుంటే. పొద్దున్న నుండి సాయంత్రం వరకు అలానే కష్టపడి వర్క్ చేసుకుంటూ వాళ్ళ బాసెస్ పెట్టే టార్చర్, ఇవన్నీ వాళ్ళు చూస్తుంటే నాకు అర్థమవుతుంది నేను మంచి పని చేశాను. సో మీరు ఏది ఇంట్రెస్ట్ ఉందో, నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అది నేర్చుకోండి. టైంని వేస్ట్ చేయొద్దు, టైం చాలా విలువైనది. మీరు ఏదైనా మారాలి మీకు అనిపిస్తే ఆ నెక్స్ట్ సెకండ్ మారండి, రేపు ఎల్లుండి నన్ను పోస్ట్పోన్ చేయొద్దు, ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. మీరు హార్డ్ వర్క్ చేస్తే మీకు ఆఫ్టర్ 2 years అవచ్చు, 3 years అవచ్చు, ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటుంది. ఓన్లీ చదువులను నమ్ముకోవద్దు, బయటకు వెళ్ళి ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకోండి. ఈ రోజుల్లో కంపెనీస్కి స్కిల్స్ ఉన్న వాళ్ళే ముఖ్యం తప్ప క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ముఖ్యం కాదు. అది గుర్తుపెట్టుకోండి. అంతే. అదే ఫోన్ నెంబర్ కాదు, ఫస్ట్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. 1000 పెరగాలి సబ్స్క్రైబర్స్ ఇప్పుడే. ఏం బాస్, అంతే కదా? ఒక్క నిమిషం సార్, జస్ట్ మీరు యూట్యూబ్కి వెళ్ళి అరుణ్ సూర్య తేజ అని చెక్ చేసుకోండి. ఫోన్స్లో సబ్స్క్రైబ్ చేశాను. సో చెక్ చేసుకోండి, మీకు తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్ అనేది. మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది ఈ వీడియోస్లోంచి. తెలుసుకోండి, రోజు న్యూస్ చదువుకోండి, మీకు ఎప్పటికప్పుడు అది ఉపయోగపడుతుంది ఆ నాలెడ్జ్. అంతే. నేను లాస్ట్లో చెప్పే కదా 4-5 points, అవి గుర్తుపెట్టుకోండి మీ లైఫ్లో. నాకు బాగా నచ్చిన పాయింట్ సూర్య, చదువును నమ్ముకోకండి, సాఫ్ట్ స్కిల్ నమ్ముకోండి. అందుకనే ఇంపాక్ట్ 22 ఏళ్ళ కింద పెట్టడం జరిగింది. చదువు ఉండాలి, సార్థకత. చదువుకు సార్థకత ఎప్పుడు వస్తుంటే సాఫ్ట్ స్కిల్ నేర్చుకున్నప్పుడే. ఆ స్కిల్స్ నేర్చుకోమని చెప్పాడు, కమ్యూనికేషన్ నేర్చుకోమని చెప్పాడు. ఎక్స్ట్రాడినరీ. చూసారా, 21 years కంటే పెద్దవాళ్ళు ఎంతమంది చేయలేవట్టండి ఇక్కడ వాళ్ళు. నేను ఏమనలేదు, నవ్వాను అంతే. ఎక్స్ట్రాడినరీ. వాట్ ఈస్ యువర్ ఇన్కమ్ పర్ మంత్ అప్రాక్సిమేట్లీ? కెన్ యూ షేర్? బికాస్ ఇట్స్ ఇన్కమ్ ట్యాక్స్ పే కాబట్టి. లైక్ ఇన్కమ్ దాదాపు అబౌట్ 2 lakhs per month. घर में बैठ के జస్ట్ ఇలా ఫింగర్స్ తో నేను స్టార్ట్ చేసింది పర్ మంత్ నాకు 5,000 to 10,000. ఇప్పుడు ఇది ఆఫ్టర్ 2 years. Extraordinary. So I request all of you who are watching this video or who are sitting here, subscribe to Surya channel. Anil Surya. నేను నా ఛానల్లో నేను 2-3 members వర్క్ చేస్తున్నా కాబట్టి నాకు ఇంత మిగులుతుంది. అదే నేను ఇంకొక 2-3 ఎంప్లాయీస్ పెట్టుకొని వాళ్ళ వర్క్ అలా ఇచ్చేసి నాకంటే ఇంత వచ్చేది కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మీరు లైఫ్లో ఎక్కువ సంపాదించాలంటే ఒకటి బిజినెస్ లేదా 2-3 చేసే పనులు మీరు ఒక్కరే చేయండి. సో దట్ యూ క్యాన్ ఎర్న్ ఎ బిగ్ అమౌంట్. ఎంతమంది యూట్యూబ్ ఫ్యూచర్ యూట్యూబర్స్ అయిదామనుకుంటున్నారు? అన్నిటి చేయలేబడతారు. మీ అందరికీ స్పెషల్ క్లాస్ హౌ టు క్రియేట్ ఏ ఛానల్, హౌ టు ఎడిటింగ్, ఇవన్నీ కూడా మీకు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. నేర్చుకుంటారా? 9 o'clock టుడే 9 o'clock. అప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, లేकिन లాభంలే. ఓకే, అరుణ్ సూర్య, వీఆర్ వెరీ హ్యాపీ. ఎస్, ఎనీ క్వశ్చన్స్? ఫోన్ నంబర్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి, ఈమెయిల్ ఐడి
ఫోన్ నెంబర్ సామాన్యం కాదు. సార్ ఫోన్ చేశారా, పడుకున్నారా, లేచారా, ఇది ఎలా వేయాలి, ఇది ఆగిపోయింది మధ్యలో, ఇది కొట్టండి, ఇది ఆగిపోయింది. మా వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో అరుణ్ సురితేజ అని ప్రొఫైల్ ఉంటుంది. ఆ ప్రొఫైల్ నుండి మెసేజ్ చేయండి, నేను పక్కా 100% రెస్పాండ్ అవుతాను. అది ఇన్స్టాగ్రామ్లో అరుణ్ సురితేజ లేదా ట్విట్టర్లో అరుణ్ సురితేజ అని ఉంటుంది, దాని నుంచైనా మెసేజ్ పెట్టండి, నేను 100% రెస్పాండ్ అవుతాను. మీకు ఏ క్వశ్చన్ ఉన్నా ఖచ్చితంగా ఆ డౌట్ని క్లారిఫై చేస్తాను. మీరు యూట్యూబే కాకుండా వాట్సాప్ నెంబర్ ట్విట్టర్లో కూడా కష్టం అది. వాట్సాపా వీళ్ళకి అదే పనిగా మార్నింగ్ లేవగానే వాట్సాప్ అంతే నిన్ను వాడుకుంటుంది వాట్సాప్